పులుసులు తినుడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళీ మా మీద నిందలేసుడు ప్రయత్నాలు ఇది కరెక్టే. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం పట్టుకొని చెప్తున్నాడు, ఆయన మీకు రండిరా నాయన అసెంబ్లీకి రండి, ఆడ బంగ్లా ఉంది, వచ్చి చర్చ పెడదాము, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఎలక్షన్లప్పుడు పొలిటికల్ స్టంట్ చేసుకుందాం అందరం, అది వేరు. కానీ పరిపాలనలో పార్ట్ అయినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా కాంగ్రెస్, యాజ్ ఎ ప్రతిపక్షంగా అటు బీఆర్ఎస్ డిబేట్ ఉంటుంది, మాట్లాడదాము, సవరణలు ఉంటాయి, ఎన్నో ఎన్నో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. ఇది అసలు విషయం. ఇది నేనేమంటున్నా చారి, ఒక్కటే విషయం అది పెట్టుకోండి. అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలం కదా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే ఆడ కళ్ళ దుకాణంలో కూర్చుంటారా? కేటీఆర్ కంటే పాపం వదిలేసేయి, ఆయనకు ఇంకా మెచ్యూరిటీ అయితే లేనట్టుండు. ఏదైనా ఊరికి పోదాంపా, ఎమ్మెల్యేలు అందరూ ఏడ కూర్చుంటారా, ఏడ కూర్చోవాలని అడిగితే ఒక రైతుని అడుగుదాంపా, ఏం చెప్తాడు అంటే ఒక మారుమూల ఒక రైతుని అడిగితే ఆ ఎమ్మెల్యేలు ఏడ కూర్చుంటారంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు అనే ఒక జ్ఞానము ఒక మారుమూల గ్రామ రైతుకో, ఒక మామూలు సాధారణ కూలి చేసి ఒక రైతుకో ఉన్న ఆలోచన కేటీఆర్ గారికి ఇతను లేకపోవడం ఏంటి? అసెంబ్లీలో కూర్చుంటే అందరు వింటారు కదా. పులుసులు తినేది మీరే వండుకొని, మళ్ళీ నీళ్ళ పంచాయతీ పెట్టేది మీరే. ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ పద్ధతి, ఇదేం ధర్మము, ఇదేం లెక్క, ఇదేం పత్రము? అందుకే అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటే కోపం వచ్చి తిడతాడు, తిట్టినట్టు మళ్ళీ మీరు చేసే శాస్త్రాలు మరి ముద్దు పెట్టుకునేటట్టున్నాయి, తిట్టేటట్టున్నాయి మరి.